120 రోజుల కాంగ్రెస్ పరిపాలన గురించి ఏం చెప్పదలుచుకున్నారు? 120 రోజుల్లో ఇచ్చిన 6 హామీలను ప్రజలకు నెరవేర్చడంలో గొప్ప మనసున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి. దాంట్లో 3 ఒకటైతే కంప్లీట్గా నెరవేర్చారు, ఇంకా 2 అయితే అట్లంత మాత్రం నెరవేర్చారు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ గృహజ్యోతి, బస్సు, సిలిండరు, ఆరోగ్యశ్రీ ఇవన్నీ 5 హామీలు నెరవేర్చడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు దిగేంత వరకు కూడా నెరవేర్చలేదు. ఇలా మాట కట్టుబడి ఉన్న మా రేవంత్ అన్న గారు 100 రోజుల లోపల తీరుస్తున్నారు. ఎక్కిన తెల్లారే హామీలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇక్కడ తెలంగాణ ఉద్యమం చేసిన అన్న ఉద్దేశంతోనే కేసీఆర్ను గెలిపిస్తే కేసీఆర్ లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని ప్రతి పౌరుడు గమనించాడు. ఇలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించడానికి కారణం ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఆమె ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతా భావంతో ఈ రాష్ట్రాన్ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టబెట్టడం జరిగింది. ఇలా మా రేవంత్ రెడ్డి గారు ఏకతాటిపై ఎన్నో కుట్రలు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావద్దని, రేవంత్ రెడ్డి గెలిస్తే మనకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్లు చేశారు. అధికారులు పోలీసు వాహనాల్లో డబ్బులు తరలించారంటే ఎంత శోచనీయ పరిస్థితి. ఇలా అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రభుత్వం నడిపిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ఎంతమంది ఉన్నారో అంతమంది కాంగ్రెస్ ఆది నాయకులకు టచ్లో ఉన్నారు. ఈ రోజులో ఇంకా 10-15 మంది చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటుంది కానీ కాంగ్రెస్కు బీజేపీకే పోటీ ఉంటుంది కానీ టీఆర్ఎస్తో పోటీ కాదు. టీఆర్ఎస్ మూలకపడ్డ పార్టీ, అది దోపిడీ ప్రభుత్వము, ఓసీల ప్రభుత్వము. ఎందుకంటే ఆ దొరగారు వెలుమదొరల ప్రభుత్వం ఎట్లుంటుందో చూపించిండు. అంతేకాకుండా గడీల పాలన రజాకర్ జమానాను కూడా చూపించిన చరిత్ర కేసీఆర్ది. పెద్ద ఎత్తున ఇప్పుడు గతంలో రావుల పాలన నడిచింది, ఇప్పుడు రెడ్ల పాలన నడుస్తుంది. రెడ్లే ఎక్కువ మంది ఏదైతే పదవులు ఉన్నాయో అనుభవిస్తున్నారు. 90% ఉన్న బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఓబీసీలు కావచ్చు, సీట్లు ఇవ్వట్లేరు. ఏదైనా అధికారం అంటే మైనార్టీ చైర్మన్ పదవి కావచ్చు, ఇంకా ఏదైనా అధికార పదవులు ఏది బీసీలకు ఇవ్వట్లేదనే వాదన. మా రేవంత్ అన్న గారు అందరికీ సముచితమైన స్థానం కల్పిస్తున్నారు. మేము నిర్మల్ డిస్టిక్ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ వచ్చాము. మా ఎమ్మెల్యే నిరుపేద ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే ఇంద్రమ్మ ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే, ఏకైక ఎమ్మెల్యే మా బొజ్జు పటేల్ గారు. ఆయన నిరుపేద. అలాంటి వ్యక్తిని మా కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీతో గెలిపించారంటే అది రేవంత్ అన్న కృషి. రేవంత్ అన్న మాటకు కట్టుబడి ఉండి అక్కడ ప్రజలు ఓటేశారు. ఇంకెక్కడ న్యాయం లేదండి, ఇంకెక్కడ గెలిపిస్తారు? నిరుపేదకు ఇచ్చిన చరిత్ర రేవంత్ అన్నది కాంగ్రెస్ పార్టీది. ఇలా బొజ్జు పటేల్ అనే వ్యక్తి పేద ఇంటి బిడ్డ. అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిన గెలిపించుకున్నాం మేము. సో ఎట్లా ఇప్పుడు 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మనకు 65 ఎమ్మెల్యేలు ఉన్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో ఎమ్మెల్యేల పరిస్థితి గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు? గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేకి కాదు మినిస్టర్లకే అపార్ట్మెంట్ దొరకలే. సెక్రటరీ కోవాలంటే ఎమ్మెల్యేకే అపార్ట్మెంట్ లేదని చెప్పి పక్కకు దొబ్బిన రోజులున్నాయి. ఇలా సామాన్య జనం కూడా సెక్రటరీకి పోతున్నారు. అది రేవంత్ అన్న చరిత్ర, అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అప్పుడు వాళ్ళ అవినీతులు పడతాయన్న ఉద్దేశంతో సెక్రటరీకి ఎవరు రానియలేదు. ఇలా సెక్రటరీకి సామాన్య పౌరుడు కూడా బేషరతుగా ఈజీగా పోయి పనులు చేసుకుంటున్నాడు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు పార్లమెంట్? మేము పక్కా 15 సీట్లు గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ 10 లక్షల జనాభా కాదు, 20 లక్షలు దాటిపోయింది. మీరు స్టేడియంలో చూసినట్టయితే ఈ పథకాలు ప్రభుత్వం మీద నమ్మకంతోనే స్వచ్ఛందంగా ప్రజలు ఎంతో తరలి వస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీకున్న మా రేవంత్ అన్నకు, మా బొజ్జు పటేల్ గారికి ఉన్న చరిత్ర అది. సీతక్క గారు ఉన్నారు, ఆమె కరోనా టైంలో ఆమె చేస్తే సేవ ఏ మినిస్టర్ కూడా చేయలే, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చేయలే. ప్రతిపక్షంలో ఉన్న మా సీతక్క గారు ఎంతో ప్రజలకు సేవ చేశారు. అలా ఆమెను చూసి, మా బొజ్జు పటేల్ గారిని చూసి కనీసం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కనీసం ఇంగిత జ్ఞానం అని తెచ్చుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఏం తేడా గమనించింది? ఎవరిదండి? రేవంత్ రెడ్డి గారిది. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడన్నా కానీ అందుబాటులోకి లేకపోతుండే. ఇవాళ సీఎం అయిన తర్వాత సామాన్య పౌరునితో కూడా బయట కలిస్తే కూడా కలిసి మాట్లాడే స్వేచ్ఛ ప్రజలకు ఇచ్చిండు. గతంలో ముఖ్యమంత్రి ముఖం కనబడకపోతుండే. ఇలా ముఖ్యమంత్రి వస్తున్నాడైతే ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ చేసి, ఎక్కడెక్కడ వెహికల్ ఆపేసి
సీఎం పోయేంత వరకు ప్రజలు నానా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పి ట్రాఫిక్లో నా కోసం ఆపద్దని చెప్పిండు. అలాంటి చరిత్ర రేవంత్ అన్నది కాంగ్రెస్ పార్టీది.